సో ఎమ్మెల్సీ పదవి విషయంలో ఆశావాహులంతా వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు కదా. ఇప్పుడు విజయశాంతి వంతు కూడా వచ్చింది. ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు జరుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు విజయశాంతి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు తనకు కేటాయించాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు విజయశాంతి. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. అశోక్, వరుసగా సీనియర్ నేతలు కావచ్చు, ఆశావాహులు కావచ్చు, అందరూ ఢిల్లీ బాట పడుతున్నారు. ఉన్నవి 4. సో ఏంటి, ఎవరిని అదృష్టం వరించబోతోంది? అధిష్టానం ఎవరిని బుజ్జగిస్తుంది? ఎవరికి పదవులు కట్టబెట్టబోతోంది? ఏం జరుగుతోంది? అదే ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే 10వ తారీఖు వరకే నామినేషన్కి సంబంధించినటువంటి డేట్ కల్పిస్తున్న నేపథ్యంలో ఇంకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు ఎప్పటిలాగానే ఢిల్లీలో లాబింగ్ చేసేందుకు కూడా బయలుదేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ విజయశాంతి ఈ రోజు మార్నింగ్ సడన్ గా ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆమె పేరు కొత్తగా వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సడన్గా మల్లికార్జున ఖర్గేని కలవడం, ఆయనకు వినతి పత్రం ఇవ్వడం, అలాగే ఆమెకు ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి నేతలతో కూడా సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆమె కూడా తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయశాంతి ఫ్యాక్టర్ అయితే చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమె పార్టీలో చాలా దూరంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కావచ్చు, అలాగే మెదక్ ఎంపీ టికెట్ స్థానం పైన ఆమె పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకున్న నేపథ్యంలో ఆమెకు టికెట్ దక్కపోవడం కావచ్చు. దాని తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత అటు ఇటుగా కూడా మెసేజ్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ట్విట్టర్లో కూడా ఆమె మెసేజ్లు పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ పార్టీలో ఉంటారా లేరా అన్న చర్చ కూడా చాలా రోజుల వరకు కొనసాగిన నేపథ్యం మనం చూస్తాం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆమె ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో ఎమ్మెల్సీకి సంబంధించిన దానిపైన ఆమె కూడా పోటీ పడుతున్నట్టుగా ఆమె కూడా ఒక అర్జీని పెట్టుకున్న నేపథ్యంలో ఒక చర్చ అయితే గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరి పేరు ఉంటుంది అనే దానిపైన మాత్రం చాలా సస్పెన్స్ మాత్రమే కనిపిస్తుంది. మరొక వైపు మీనాక్షి నటరాజన్ పార్టీలో ఉన్నవారికి ఫస్ట్ నుంచి కూడా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుందని కూడా ఈ 2 రోజులు జరిగినటువంటి మీటింగ్లో కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో చాలామంది ఆశావాహులు, ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి నాయకులు కూడా తెరపైకి వచ్చి తమకు సంబంధించినటువంటి లాబింగ్ కూడా కొనసాగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జగ్గారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళడం, ఆయన మీడియాతో మాట్లాడుతూ నాకు పదవి వద్దు, కానీ తాను కొంతమందిని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సామాజిక వర్గాల వారిగా చాలామంది కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుంది, ఎవరి పేరుని ప్రస్తావిస్తానని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.